ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా దేశ, రాష్ట్ర స్థాయిలతో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విడపనకల్లు మండలం వి కొత్తకోట గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులతో కలిసి వర్చువల్ విధానంలో వీక్షించారు. సాగు భూమి ఉన్న వారితో పాటు అటవీ భూమి సాగుదారు, రైతు కుటుంబాలకు కూడా ఈ పథకం కింద మొదటి విడత ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాలోకి జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 7,000 చొప్పున మొత్తం 3,025.47 కోట్లను జమ చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం వారసత్వంగా 9,75,000 కోట్ల అప్పులు మిగిల్చి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినప్పటికీ ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రం ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చూశారు. గత ప్రభుత్వం మనకు వారసత్వంగా ఇచ్చింది 9,75,000 కోట్ల అప్పులు, అంటే దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోతే ఆ అప్పుల్ని వడ్డీలు కడుతూ తీరుస్తూ మళ్ళీ మీకు చెప్పినటువంటి మాటల్ని హామీల్ని నెరవేర్చుకుంటూ ప్రతిరోజు కూడా దినదిన గండం లాగానే సాగుతా ఉంది. నాకెవరయ్యా ఆర్థిక మంత్రిగా స్ఫూర్తి అంటే కుటుంబాన్ని నడిపే మా అమ్మలే నాకు ఈరోజు స్ఫూర్తి అనేటువంటి చెప్తా ఉన్నాం. ఎందుకనంటే మొగుడు 2,000 రూపాయలు ఇచ్చిన సంసారం నడుపుతారు, 5,000 రూపాయలు ఇచ్చిన సంసారం నడుపుతారు, ఒక నెల ఈకుండా ఉన్నా కూడా సంసారం నడుపుతారు. అవునా కదా తల్లి? ఉన్న దాంతోనే సంసారాన్ని లాగుతారు. గౌరవంలో సమాజంలో ఎక్కడ తగ్గుకోకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుతారు. నాకు స్ఫూర్తి ఎవరు అనంటే రాయలసీమ కష్టాల్లో కుటుంబాన్ని నడిపేటువంటి ప్రతి తల్లి కూడా నాకు స్ఫూర్తి అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మన కంతులు 7వ తారీఖు 8వ తారీఖు వచ్చిందంటే మీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది అమ్మా చెప్పండి. మీకు 7వ తారీఖు మా కంతులు కట్టాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిరోజు ఏదో ఒక బ్యాంకుకి ఏదో ఒక శాఖ తరఫున అప్పులు కడతానే ఉండాలి, వడ్డీలు కడతానే ఉండాలి. మీ